ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. 57వ శ్లోకం. యః సర్వత్ర న విస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేని మీద ఎవరి మీద ఎక్కువగా మమతానురాగాలు లేనివాడు, శుభమును అశుభమును సమానంగా చూచేవాడు, ఒకరిని అభినందించటం మరొకరిని ద్వేషించటం చేయరానివాడు, అటువంటి వారిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై ఉంటుంది. ఈ శ్లోకంలో యహ్ అని వాడారు. యహ్ అంటే ఎవరైతే అని అర్థం. అంటే స్థిత ప్రజ్ఞుని లక్షణాలు ఒకరి సొత్తు కాదు. ఆడవారు, మగవారు, ఉన్నత కులస్థులు, నీచ కులస్థులు ఎవరైనా స్థిత ప్రజ్ఞ లక్షణములు కలిగి ఉండవచ్చు అని పరమాత్మ ఉద్దేశము. కిందటి శ్లోకంలో చెప్పినట్టు అతడు ఈ జన్మలో జ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ ఇంతకు ముందు జన్మల వాసనలు అతనిని అంటిపెట్టుకుని ఉంటాయి. వాటి ప్రభావం చేత అతనిలో ప్రాపంచిక విషయముల మీద అభిమానము, స్నేహము, సంగము కలిగే అవకాశం ఉంది. కానీ ఈ జన్మలో అతని బుద్ధి స్థిరంగా ఉండటం వలన అటువంటి ప్రలోభాలకు లోను కాదు. స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు. శుభం కలిగినా అశుభం కలిగినా అతడు చెలించడు. అతడు ఎవరినీ ద్వేషించడు, అలాగని ఎవరినీ పూజించడు. సర్వులయందు సమత్వభావము కలిగి ఉంటాడు. ఎందుకంటే అతని బుద్ధి ప్రజ్ఞ ఈ జన్మలో నిశ్చలంగా ఉంటుంది, ఎటువంటి ప్రలోభాలకు లోను కాదు. ఈ శ్లోకంలో అభిస్నేహము అనే పదం వాడారు. స్నేహము అంటే ఫ్రెండ్షిప్, అభిస్నేహము అంటే గాఢమైన స్నేహము, డీప్ ఫ్రెండ్షిప్. మనం అందరితో స్నేహంగా ఉన్నా కొంతమందితో మాత్రము ఫ్రీగా ఉంటాము. కొంతమందితో అయితే అతడు లేకపోతే నేను బతకలేను అనే విధంగా ఉంటాము. మరికొంతమందితో అంటీముంటనట్టు ఉంటాము. కానీ స్థితప్రజ్ఞుడు అందరినీ ఇష్టపడతాడు, కానీ ఎవరూ లేకపోయినా ఏమీ అనుకోడు. ఎందుకంటే అతడు ఎవరి మీద ఆధారపడి లేడు. మనం ఇతరులతో స్నేహం చేస్తున్నాము అంటే వారి స్నేహం కోసం వారి మీద ఆధారపడుతున్నాము అని అర్థం. కానీ స్థితప్రజ్ఞుడు అయిన వాడు అందరితో స్నేహంగా ఉంటాడు, కానీ అతనిది ఎవరి మీద ఆధారపడే స్నేహం కాదు. ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడు, ఎవరి మీద ఆధారపడడు. అనుకూలము ప్రతికూలము ఏది వచ్చినా సుఖము దుఃఖము పొందడు. అన్నిటినీ సమంగా చూస్తాడు. దేనికి అనవసరంగా స్పందించడు. అనవసరమైన పనులను చేయడు, అవసరమైన పనులనే చేస్తాడు. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు. ఏ విధమైన వికారములకు లోను కాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ, జ్ఞానము స్థిరంగా అచలంగా ఉంటుంది. 58వ శ్లోకం. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః యస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తనకు ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు ఎలాగైనా తాబేలు తన తలను 4 కాళ్లను తన డిప్పల లోపలకు లాక్కుంటుందో
అదే ప్రకారంగా జ్ఞాని అయినవాడు బయట ప్రపంచంలో ఉన్న శబ్ద స్పర్శ రస రాగ గంధముల ప్రభావం నుండి తన 5 జ్ఞానేంద్రియములను బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుంచి వెనక్కు లాక్కుంటాడు. అటువంటి వాడు ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. ఈ శ్లోకంలో వ్యాసుల వారు చక్కటి ఉపమానం ఒకటి చెప్పారు. తాబేలు తనను తాను రక్షించుకోవటానికి దాని మీద ఒక దృఢమైన కవచం లాంటి డిప్ప ఒకటి సహజంగా అమర్చబడి ఉంది. తాబేలు తనకు బయట నుంచి ఏదైనా ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు తన తలను మిగిలిన అంగములను ఆ డిప్పలోకి లాక్కుంటుంది. అప్పుడు దానికి రక్షణ కలుగుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు బయట ప్రపంచంలో ఉన్న విషయ వాంఛల నుంచి తనను తాను రక్షించుకోవటానికి తన ఇంద్రియములను వెనక్కు లాక్కుంటాడు. ఇది అర్థం కావాలంటే మనము ఆచరించవలసిన సాధనల గురించి ముందే తెలుసుకుందాము. ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటం. నిగ్రహము అంటే ఇంద్రియములను అణగతొక్కటం అని అర్థం. తోసుకోకూడదు, విపరీతంగా ఇంద్రియములతో స్పందించకూడదు. దేహమును అంటే ఇంద్రియములను నియంత్రించాలి. సాధకుడికి ఇది ముఖ్యం. దీనినే దమము అని అంటారు. ఎందుకంటే ప్రాపంచిక విషయములకు ఇంద్రియములు విపరీతంగా స్పందిస్తుంటే నిరంతరం వాటి ప్రభావానికి లోనవుతాడు. కానీ అతడికి ఉన్నత స్థితి లభించే అవకాశమే లేదు. ఇంద్రియములనే ఎందుకు నియంత్రించాలి? ముందు మనసును నియంత్రించవచ్చు కదా. అంటే ముందు బయటకు కనపడే ఇంద్రియములను నియంత్రించగలిగితే మనసును నియంత్రించటం సులభం అవుతుంది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి. సాధారణంగా ఇళ్లకు తలుపులు పెట్టుకుంటాం. ఎందుకు?